పెళ్లి కూతుర్ని అలంకరిస్తున్నా ఏ అమ్మాయిని వదలొద్దు, చంపేయమని చెప్పాడు. మోసం చేసిన వాణ్ణి క్షమించటం మామూలు విషయమే కానీ మోసం చేసిన మొగుణ్ణి క్షమించటం అనేది మామూలు విషయం కాదు ఐశ్వర్య. డాడీ, మీ దగ్గరికి నా శ్రీకర్ వస్తున్నాడు, జాగ్రత్త. నా చెల్లెళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఎటువంటి అఘాయిత్యం చేసుకోను. వెరీ గుడ్. హర్షవర్ధన్, నేనిప్పుడు ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. పెళ్లి అట్మాస్ఫియర్ అంతా కనిపించేటట్టు నీ 3G ఫోన్కి మేడం 3G ఫోన్కి కనెక్షన్ ఇవ్వు. మీ మేడం ఎక్కడి నుంచే పెళ్లి చూడటానికి ఉపయోగపడుతుంది. అలాగే సార్. ఇది ఎవ్వరూ చూడకూడదు. అలాగే సార్. ఓకే. అన్నీ కరెక్ట్గా ఉన్నట్టే కదా? ఐశ్వర్య, ఇప్పుడు నువ్వు మన ఇంట్లో నుంచే నీ చెల్లెలు అలేఖ్య జరిపిస్తున్న పెళ్లి చూడొచ్చు. నువ్వెంత కష్టపడి ఏర్పాటు చేసావు గాని నేను మాత్రం చూడలేను బావా. నువ్వు చూడాలనుకుంటే చూడు, లేకపోతే రెస్ట్ తీసుకో. ఓకే? మరి నేను పెళ్లికెళ్ళరానా? అలాగే బావా. జాగ్రత్త. హలో డాక్టర్ సిద్ధు. చాలా కాలానికి నేను డాక్టర్ని గుర్తు చేసావు ఆశ. చిన్న వయసులోనే బెస్ట్ డాక్టర్గా
సింగపూర్లో అవార్డును అందుకున్నారు. అలాగే ఇప్పుడు మనం చేయబోయే యజ్ఞంలో బెస్ట్ క్యారెక్టర్గా మీరు పేరు తెచ్చుకోవాలి. అలాగే ఆశ. ఇదిగో డాక్టర్, ఆపరేషన్ టేబుల్ మీద మీరు చేసే ఆపరేషన్ ఎలా సక్సెస్ అయ్యేదో ఇది కూడా అలాగే సక్సెస్ అవ్వాలి. అలాగే ఆశ. నా కత్తి బాడీలో చెడిపోయిన పార్ట్లు తీయగలదు, జీవితాలతో ఆడుకునే మనుషుల ప్రాణాలు తీయగలదు. ఓకే డాక్టర్ సిద్ధు, ఇప్పుడే నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను. మన ప్లాన్ ప్రకారం నువ్వు రావాలి. అలాగే. ఆంటీ, ఆశా, మై డియర్ ఆంటీ. థ్యాంక్స్ అమ్మా. కంగ్రాట్స్ ఆంటీ. అమ్మా ఆశా, నువ్వు సిద్ధు ఈ పెళ్లికి ఒప్పుకోలేదని నేనెంతో బాధపడ్డాను. ఇప్పుడు నన్ను అర్థం చేసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అలేఖ్య గారు, మా ఆంటీ ఏంటండి బాబు, హమాప్కి కోన్లో మాధురి దీక్షితులా కనిపిస్తున్నారు. మీకు మాధురి దీక్షితులా కనిపిస్తుంది, నాకు మాత్రం పొట్టిగా అందంగా రాణి ముఖర్జీలా కనిపిస్తుంది. సరే అమ్మా, నువ్వు త్వరగా పడుకో. నిద్ర సరిగా లేకపోతే నీ గ్లామర్ దెబ్బతింటుంది. పదండి, మనం వేరే గదిలో పడుకుందాం. అవును, ఇప్పటికే ఆలస్యమైంది. పదండి. మీరు వెళ్ళి పడుకోండి, నేను మాత్రం మా ఆంటీ దగ్గరే పడుకుంటాను. కొంపదీసి మా అమ్మ నెత్తుకుపోరు కదా? మీ అమ్మ నెత్తుకుపోవడానికి ఆవిడేమైనా చిన్న పాప? మా అమ్మ ఎప్పుడు నాకు చిన్న పాపే. సరేమ్మా, వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. పదండి. కొంపదీసి మా అమ్మ నెత్తుకుపోరు కదా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదా ఆంటీ, పడుకుందామా? పదండి ఆంటీ. నాకు మొదటి నుంచి ఇలా ఆఫీస్ వర్క్ బిజినెస్లు చేయడం అస్సలు ఇష్టం ఉండదు. డాడీ కూడా నన్ను ఈ విషయం గురించి చాలాసార్లు అడిగారు. నేను కాదన్నాను. మరి లక్ష్మీపతి గారి ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయగలరు? మా బావ.
నన్ను ఆఫీస్లో తీసుకొచ్చి పెట్టావు, మరి ఇంట్లో ఎప్పుడు పెడతావు? వెయిట్, ఈ ఆఫీసులో నా మనిషి ఒకరు ఉండాలి కదా అని నిన్నిక్కడికి తెచ్చిపెట్టాను. ముందిక్కడ గ్రిప్ సంపాదించు, ఆ తర్వాత ఈ ఆఫీస్కి నువ్వే బాస్వి. అది నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు, కానీ మీ ఇంట్లో కూడా నేనే బాస్గా ఉండాలి. అంటే ఐశ్వర్య స్థానం నాకు కావాలి. చూడైశ్వర్య, ఇంతకు ముందైతే నేను నీ కోరిక ప్రకారం బయటకు వదిలేసేవాణ్ణి. కానీ ఇప్పుడు నీలో చాలా రహస్యాలు దాగున్నాయి. అవి బయటకు వస్తే మేము లోపలికి పోవాల్సి ఉంటుంది, అదే జైలుకి. నేనెవ్వరికి చెప్పను. ఇప్పుడు అలాగే అంటావు. నిన్ను వదిలిపెడితే నువ్వు ఇక్కడి నుంచి డైరెక్ట్గా సూర్య దగ్గరికి వెళ్తావు. ఆస్తి మొత్తం మా పేరు మీద ఉన్నా అమ్ముకునే పరిస్థితి లేదు. నువ్వా సంతకం చేయమంటే చెయ్యవు. మొన్న నేను సలీం మాట్లాడాం కదా, అదేనండి, ఒక అమ్మాయికి అబార్షన్ చేయాలని చెప్పాను. నిన్ను ఐశ్వర్య విషయంలో గతంలో నేనెంత దారుణంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు ఐశ్వర్య. బావా, ఏంటి బావా పడుకోకుండా ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏం లేదా లేఖ్య, ఊరికే కూర్చున్నాను. అదేంటి బావా, నీ కళ్ళలో ఆ కన్నీళ్ళేంటి? ఏమైంది? ఏం లేదు. ఇందాక ఫోన్ చేసినప్పుడు కూడా అదో రకంగా మాట్లాడావు. బావా, అక్కకేం కాలేదుగా? చచ్చా, ఏం కాలేదు. అయినా మీ అక్క యుఎస్లో ఉంది కదా. బావా, నువ్వు దేనికో ఇబ్బంది పడుతున్నట్టున్నావు. అక్క యుఎస్కి వెళ్లే ముందు నువ్వు అక్క ఏం గొడవ పడలేదుగా? లేదా లేఖ్య, మా మధ్య అసలు గొడవలే ఉండటం లేదు. నాకు రాత్రి నిద్రలేదు, దాంతో మొహం కొంచెం డల్గా ఉందంతే. అయితే ఏ ప్రాబ్లం లేదు కదా? ఏ ప్రాబ్లం లేదు మరదలు గారు. ముందు మీరెళ్ళి త్వరగా విశ్రాంతి తీసుకోండి. అసలే మీరు ప్రెగ్నెంట్ కూడా. అలాగే బావా, నేనొస్తాను. చెప్పు బావా. ఏరా, ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టట్లేదు బావా.
అవును, నువ్వు చెప్పిన విషయం నిద్రపట్టని విషయమే. అక్కడ నీకు ఇక్కడ నాకు నిద్ర పట్టటం లేదురా. సరే ఐశ్వర్య, మానసికంగా నువ్వు చాలా స్ట్రెయిన్ అయ్యావు. ఇప్పుడు నీకు రెస్ట్ చాలా అవసరం. పడుకో ఐశ్వర్య. కళ్ళు మూయాలనిపించడం లేదు బావా. ఒకసారి టీవీ స్క్రీన్ చూడు ఐశ్వర్య. పెళ్లి మంటపంలో నేను కనిపిస్తాను. ఆ పెళ్లి అట్మాస్ఫియర్ అస్సలు చూడాలనిపించడం లేదు బావా. సరే, ఫ్రిడ్జ్లో జ్యూస్ ఉంది, తాగు. నాకొద్దు బావా. సర్లే, ఉంటాను. వద్దు బావా, వద్దు. ఫోన్ పెట్టద్దు బావా. కాసేపు మాట్లాడు. నీతో మాట్లాడుతుంటే నా మనసు చాలా తేలిక పడుతున్నట్టుంది బావా. నా జీవితంలో ఫస్ట్ టైం నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు ఐశ్వర్య. నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పులు చేశాను. ప్రేమని కోరుకునే నీ హృదయాన్ని ఎన్నిసార్లు గాయపరిచాను కదా. బావా, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బాయి, ఏం లేదు. నా మరదలి గారితో ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. ఒరే, నువ్వు మాటల మాంత్రికుడివి. నీ దగ్గర బోల్డన్ని కబుర్లుంటాయి. చెప్పు. మాట్లాడుతున్నట్టున్నాడు. వీళ్ళు భలే కలిసిపోయారు. ఒకరినొకరు అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఏ భార్యనైనా భర్త చివరికి అర్థం చేసుకుని తీరుతాడని మా బావ నిరూపించాడు. ఐశ్వర్య, 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 గుడ్ నైట్ ఐసు. ప్రశాంతంగా నిద్రపో. ఇదిగో, మనం కోడికూత కంటే ముందే లేవాలి. కోడికూత కంటే ముందే లేవడమా? వాట్ ఇస్ దిస్ కోడికూత? అయ్యో డాక్టర్ గారు, మీరు ఈ సిటీలోనే పుట్టి ముంబైలో మెడిసిన్ చేసి తిరిగి ఈ సిటీకి వచ్చేసరికి మన నేటివిటీ అంతా మర్చిపోయారా? కోడికూత కంటే ముందే లేవడం అంటే తెల్లారి 4 గంటల ముందే లేవాలని. ఓ అలాగా? అలాగే ఏంటి? కోడి కూస్తే అలారం, కోస్తే ఆహారం. కూత కోత పాపం రెండూ ఒక కోడికి ఉన్నాయన్నమాట. సరే, మనం తొందరగా పడుకోవాలి. ఇదిగో, ఈ కళ్యాణ మండపంలో చాలా గదులున్నాయి. నువ్వు మా దగ్గర పడుకోవడం ఏంటి? నువ్వు ప్రకాష్ ఒక గది తీసుకోండి. అవును కదా, కరెక్టే. వెళ్ళి సంజ. వద్దులే వదినా, ఇక్కడే పడుకుంటాను. నాకు తల్లిలాంటి వదినతో ఆడుకోవడం, వదిన దగ్గర పడుకోవడం, కాలేజీకి వెళ్లేటప్పుడు వదిన చేత జడలు వేయించుకోవడం, అలాంటి మధుర స్మృతులన్నీ దురదృష్టవశాత్తు పోగొట్టుకున్నాను.
మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడొస్తుందో. సరే, ఇక మనం పడుకుందాం. ఈ పాయిజన్ కర్చీఫ్ ని మీ ముక్కులకు పెడితే చాలు, మీ ముగ్గురు ఫినిష్. వస్తున్నా వస్తున్నా. ఎవరు? ఎవరది? ఎవరు? ఏమైంది? ఎవరో వచ్చి వెళ్ళినట్టున్నారు. వాళ్ళు నో అని అరిచినట్టు వినిపించింది. సరేలే, ఎవరో వాళ్ళ గద అనుకుని వచ్చి వెళ్ళినట్టున్నారు. నువ్వు వెళ్ళి తలపేసిరా. అలాగే వదినా. సుమతి అనుకున్నాను. డాక్టర్ సుమతి మళ్ళీ కనిపించిందా? అవును డాడీ. ఆ గదిలో అనుష, అలేఖ్య, సంధ్య ఉన్నారు. వాళ్ళని చంపడానికి వెడితే అక్కడ డాక్టర్ సుమతి పడుకుని నవ్వుతూ కనిపించింది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? డాక్టర్ సుమతి కనిపించడం ఏంటమ్మా? స్వయంగా మన చేతులతో చంపి పూర్తి చేశాం. ఇప్పుడు అదేలా కనిపిస్తుంది? ఇందాక నుంచి చిత్రంగా వాదిస్తున్నా. ఒకవేళ
దయ్యమై వచ్చిందేమో డాడీ. అబ్బా, దయ్యం లేదు ఏమీ లేదు. నువ్వు పొరపాటునేదో ఊహించుకొని ఉంటావు. సరే, ముందు నువ్వు నీ గదిలోకి వెళ్ళి మొహం కడుక్కొని రిలాక్స్ అవ్వు. తరువాత మొదలు పెడదాం నరమేధం. రేయ్, ఇలా మందు కలుపుకొని ఎవడైనా తాగుతాడా? కానీ నేను ఇలాగే తాగుతా ఉంటాను. ఇలా తాగితే గాని నాకు కిక్కెక్కుదురా. నాకీ మందులో రెడ్డమ్మ జగదీశ్వర్ రెడ్డి రక్తం కలుపుకొని తాగుతూ ఉన్నట్టు అనిపిస్తా ఉండాదిరా. రేయ్, తెల్లారితే పెళ్ళి, కాని తెల్లారితే చావేడుపులు. చావేడుపులు. అన్నా, ఆ పెయింటర్ గాడిని ఏం చేద్దామన్నా? రేయ్, ఆ పెయింటర్ గాడు మనకు చెప్పాల్సిందంతా చెప్పేసినాడు. వాడు మనకు చాలా ఉపయోగపడినాడు. వాడు రెడ్డమ్మ ఎవరో చెప్పడం మూలంగానే కదా మనం ఇప్పుడు ఆ పెళ్లిలో మారణకాండ సృష్టిస్తా ఉండాం. ఓపెన్ చేయండి, వాణ్ణి చంపేయండి. వీడు బతుకుండా ఏం చేస్తాడు? ఆ రెడ్డమ్మ చచ్చాక కూడా రెడ్డమ్మ ఎవరో లోకానికి తెలియకూడదు. వెళ్ళి ముందు వాడిని నరికేయండి. అట్నే అన్నా. అన్నా, వాడి శవాన్ని ఇక్కడికి లాక్కొని రమ్మని చెప్పు. అట్నే అన్నా. అన్నా, ఏమైందన్నా? వాడు ఎస్కేప్ అయ్యారా? అన్న చూద్దాం పద.
ఏడ్రా వాడు ఇంకా చంపలేదా వాడిని? అన్నా ఆ రూమ్ నుంచి తప్పించుకొని పారిపోయాడన్నా. పారిపోయాడా? వెళ్ళి బాంబులేసి చంపేయండి రండి. వెళ్ళండి. అట్నానా రేయ్ పదండ్రా. మరో 10 నిమిషాల్లో అర్ధరాత్రి ఆరంభం. ఆ తరువాత మా పని ప్రారంభం. ఊచకోతే, అంతా ఊచకోతే. అరుంధతి, ఏమే నువ్వు మీ నాన్న కలిసి నన్ను చంపేస్తారా? వల్లకాట్లో పాతేస్తారా? ఇప్పుడు నా ఆత్మని చంపగలరా? చెప్పు, నా ఆత్మని ఛేదించగలరా? నన్నేవి చేయొద్దు, నన్నేవి చేయొద్దు. బయట కటిక చీకటి, అందులో భయంకరమైన నిశ్శబ్దం. మాకు నిశ్శబ్దం అంటే చాలా ఇష్టం. ఈ టైములో నీ రక్తం తాగితే నాకు బోలెడంత బలం. వద్దు, పారిపో. ఎలా పారిపోతావో చూస్తాను. పారిపో. వద్దు, వద్దు, నేను చేయదు. వద్దు, నా దగ్గరికి రావద్దు. అమ్మా అరుంధతి, ఏమైందమ్మా? డాక్టర్ సుమతి, డాక్టర్ సుమతి, డాక్టర్ సుమతి డాడీ. అది ఇక్కడ నన్ను చంపడానికి వచ్చింది. ఇలా కూర్చోమ్మా, కూర్చో. ముందు నీళ్లు తాగమ్మా. దయ్యం సంగతి తర్వాత చూద్దాం. పదమ్మా. వద్దు డాడీ, అది మళ్ళీ వచ్చేస్తుంది. అయ్యో, అదంతా నీ భ్రమేనమ్మా. నీకలా అనిపిస్తుంది. లేదు డాడీ, అది వచ్చేస్తుంది. అయ్యో, ఇలా అయితే ఎలాగమ్మా? మనం వచ్చిన పని ఎలా పూర్తవుతుంది? వద్దు, వద్దు డాడీ, అది అది వచ్చేస్తుంది. మీరు నా పక్కన ఇలాగే ఉండండి. అది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది. మోహన్, బీ కేర్ఫుల్. అలాగే గురుగారు.
అమ్మా పెళ్లి కొడుకుని తీసుకురండి. ఓం గణనాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం సుముఖాయ నమః. అలేఖ్య గారు తన తండ్రిని స్వయంగా తన చేతులతోనే పెళ్లి కొడుకుని చేసి తీసుకొస్తున్నారు. ఇలాంటి విషయం మనం ఎక్కడా చూడలేదు. ఒక విధంగా ఇది చారిత్రాత్మక పెళ్లి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజధనియాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తలోకదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధగోబ్రహ్మేంద్రంగాధరాం రాం త్రైలోక్యం కుటుంబినీం సజ్జాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ నామం సరదా శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యై నమో నమః. ఓం ఋక్కుర్చాయ నమః. ఓం వికృత్యాయ నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యాయ నమః. ఓం సురభ్యాయ నమః. ఓం పరమాత్మాయ నమః.